ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే చిన్నస్వామి స్టేడియం. అప్పుడు వరకు అంతా నార్మల్ గానే ఉంది. 18 ఓవర్లకి ఆర్సీబీ స్కోర్ 159. అప్పుడొచ్చాడు ఒక మాన్స్టర్. కలలో కూడా ఊహించలేని విధ్వంసం సృష్టించాడు. తను ఆడిన చివరి 12 బంతుల్లో 10 బౌండరీలు కొట్టాడు. ఇది బ్యాటింగ్ కాదు, బౌలర్ల మీద డిక్లరేషన్ ఆఫ్ డిస్ట్రక్షన్. 19వ ఓవర్లో 33 రన్లు, 20వ ఓవర్లో 21 రన్లు, 2 ఓవర్లలో ఒంటి చేత్తో 54 రన్లు కొట్టాడు. 159 దగ్గర ఉన్న స్కోర్ని 213కి తీసుకెళ్లాడు. ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ 50 రికార్డ్ని నమోదు చేశాడు. లాస్ట్ 2 ఓవర్లలో బాల్స్ ఎక్కడెక్కడ పడ్డాయో తెలియదు కానీ రొమారియో షెపర్డ్ అనే పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. ఎంతైనా ఈ కరేబియన్ ప్లేయర్స్కి నెక్స్ట్ లెవెల్ పవర్ ఉంటుంది. కొడితే ఇంక 6, అది టైం అయినా అవ్వకపోయినా మినిమం 10 రోస్ అవతల పడుతుంది. ఇప్పటి వరకు ఆర్సీబీ గెలిచిన 8 మ్యాచ్లలో 6 డిఫరెంట్ ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ అందుకున్నారు. వాళ్ళు ఒకప్పుడులాగా ఒకరిద్దరి మీద డిపెండ్ అవ్వట్లేదు. సాట్ లేకపోతే బెతల్, లివింగ్స్టోన్ లేకపోతే షెపర్డ్, హేజల్వుడ్ లేకపోతే ఎన్గీడి, ఇలా టీం అంతా మ్యాచ్ విన్నర్లే ఉన్నారు. ఇక డిపెండెన్సీ లేదు, డామినేషన్ మాత్రమే. అది హోమ్ అయినా ఎవే అయినా స్టేడియం మొత్తం ఎరుపెక్కాల్సిందే. ట్రోఫీ కోసం వెయిట్ చేసిన ప్రతి ఫ్యాన్కి ఆన్సర్ వచ్చే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది. నిన్న రొమారియో షెపర్డ్ బ్యాటింగ్ మీకెలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.